హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు బాలకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ని ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలనే విషయం నుంచి మాట్లాడుకుందాం. ఆధార్ కార్డులో ఏ తప్పు ఉన్నా సరే మన ఇంట్లోనే కూర్చుని మన మొబైల్లోనే 2 నిమిషాల్లోనే అప్డేట్ చేసుకోవచ్చు. వీటి కోసం కావాల్సిన ప్రూఫ్స్ ఏంటంటే మన డిస్ప్లే పైన చూపిస్తున్న ప్రూఫ్స్లో ఏ ప్రూఫ్ ఉన్నా సరిపోతుంది. నెక్స్ట్ విలేజ్ కానీ, డిస్టిక్ కానీ, స్టేట్ కానీ, సిటీ కానీ ఏది తప్పు ఉన్నా సరే మనం 2 నిమిషాల్లోనే అప్డేట్ చేసుకోవచ్చు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ప్రాసెస్ కంప్లీట్ అయ్యే ముందు ఒక 50 రూపీస్ అనేది పే చేస్తే సరిపోతుంది. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ చేయవలసింది ఏంటంటే క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేయండి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ పైన మై ఆధార్ లాగిన్ అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ పైన కనిపిస్తున్న 3 డాట్స్ పైన క్లిక్ చేసి డెస్క్టాప్ సైటు ఎనేబుల్ చేసుకుని పెట్టుకోండి. తర్వాత మై ఆధార్ లాగిన్ ఆధార్ యుఐడిఐ పైన క్లిక్ చేయండి. ఇక్కడ లాగిన్ చేసుకోండి. లాగిన్ పైన క్లిక్ చేసి లాగిన్ చేసుకోండి. ఇక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి, క్యాప్చా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ విత్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. లాగిన్ విత్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ నెంబర్ అని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనం ఆధార్ నెంబర్కి అడ్రస్ అప్డేట్ చేసుకుంటున్నాం కాబట్టి అడ్రస్ అప్డేట్ పైన క్లిక్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చేయవలసింది ఏంటంటే మన కొత్త ఆధార్కి ఏ అడ్రస్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ పూర్తి అడ్రస్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. హౌస్ నెంబర్, స్ట్రీటు, ఏరియా, ల్యాండ్ మార్క్, పిన్ కోడ్, పూర్తి అడ్రస్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయండి. ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంగ్లీష్లో నేను టైప్ చేస్తున్నాను చూడండి. టైప్ చేసి తర్వాత ఇక్కడ రైట్ సైడ్ పైన క్లిక్ చేసిన వెంటనే లాంగ్వేజ్ అనేది ఆటోమేటిక్గా యాక్టివేషన్ అయిపోతుంది. లేకుంటే ఇక్కడ కీబోర్డ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, కీబోర్డ్ ఆప్షన్ పైన సెలెక్ట్ చేసుకుని లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ పూర్తి డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మాన్యువల్ అప్డేట్ అని కనిపిస్తుంది కదా, మాన్యువల్ అప్డేట్ పైన క్లిక్ చేసి యాక్సెప్ట్ చేయండి. ఇక్కడ అప్డేట్కి ఇక్కడ మనం ప్రూఫ్ ఏది ఇవ్వాలనుకుంటున్నామని చూసుకోండి, సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ పూర్తి డీటెయిల్స్ కనిపిస్తాయి. ఏ ప్రూఫ్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ ప్రూఫ్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఓటర్ ఐడి నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను, సెకండ్ ఆప్షన్. యాక్సెప్ట్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ సపోర్టింగ్ డాక్యుమెంట్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసి మన డాక్యుమెంట్ అనేది ఓటర్ ఐడి ఇచ్చాం కాబట్టి ఓటర్ ఐడి అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఓటర్ ఐడి అనేది కనిపిస్తుంది కదా, ఇక్కడ రైట్ మార్క్ వేయండి. రౌండ్ సర్కిల్ పైన రైట్ మార్క్ వేయండి. ఇక్కడ నెక్స్ట్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ పూర్తి డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాతే నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా ఎంటర్ చేశారా లేదనే విషయాన్ని చెక్ చేసుకోండి. ఒకసారి ఇచ్చారా లేదనేది చెక్ చేసుకోండి. ఒకవేళ ఏదైనా తప్పు ఉంటే ఇక్కడ పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేసి ఎడిట్ అని కనిపిస్తుంది కదా, పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేసి మళ్ళీ డీటెయిల్స్ అనేది కరెక్షన్ చేసుకోవచ్చు. పూర్తి డీటెయిల్స్ కరెక్ట్ ఇచ్చినట్లయితే ఇక్కడ రౌండ్ సర్కిల్ పైన రైట్ మార్క్ ఇచ్చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ పేమెంట్ అనేది 50 రూపీస్ అనేది పేమెంట్ అనేది చేయాలి. పేమెంట్ చేయడానికి ఇక్కడ రైట్ మార్క్ ఫస్ట్ ఇచ్చేసండి. రైట్ మార్క్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ పే పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మేక్ పేమెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. కింద ఇక్కడ మీరు ఏ యాప్ నుంచి పే చేయాలనుకుంటున్నారో ఆ యాప్ అనేది సెలెక్ట్ చేసుకోండి. యూపీఐ అయితే యూపీఐ పైన సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ యూపీఐ నెంబర్ అనేది ఎంటర్ చేయండి.
యూపీఐ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ అని కనిపిస్తుంది కదా, కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మనం స్క్రోల్ డౌన్ చేసుకొని మన పేమెంట్ ఫోన్పేకి పేమెంట్ ఆప్షన్ వస్తుంది. ఫోన్పే యాప్ ఓపెన్ చేసి ఫోన్పేలో ఉన్న 50 రూపీస్ అనేది కనిపిస్తున్న 50 రూపీస్ పే నౌ పైన క్లిక్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి పే చేసేయండి. ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత స్క్రీన్ అనేది మినిమైజ్ చేసుకుని క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేయండి. ఇక్కడ ప్రాసెస్ అనేది క్రోమ్ బ్రౌజర్ లో కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత సక్సెస్ వస్తుంది. కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఇక్కడ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోవాలి. డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న తర్వాత స్క్రీన్ షాట్ చేసి పెట్టుకోండి. ఈ అప్లికేషన్ ఫామ్ ని 10 days తర్వాత కంప్యూటర్ సెంటర్కి తీసుకుని చూపిస్తే వాళ్ళు ఆధార్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసి ఇస్తారు. లేదంటే మన మొబైల్లోనే పీవీఎస్ కార్డుకి అప్లై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను వెంటనే రిప్లై ఇస్తాను. నెక్స్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నా ఇన్ఫర్మేషన్ వీడియోలు ముందుగా మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలనుకుంటే పక్కనున్న బెల్ బటన్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.